హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుజు వరల్డ్. ఈ వీడియోలో మా మంత్రాలయం ట్రిప్ ఎలా జరిగింది, అలాగే గుడి ఎలా ఉందో చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మేమైతే మంత్రాలయం బస్టాండ్లో దిగి అక్కడి నుంచి గుడి దగ్గర వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఎక్కువ దూరం ఏమి ఉండదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళచ్చు. తర్వాత ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. గుడి అనేది చాలా మారిపోయిందండి, రీమోడల్ చేశారు. నేను ఎప్పుడో పాతగా ఉన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను, మొత్తం మారిపోయింది. గుడి మెయిన్ ఎంట్రన్స్ అవ్వగానే ఇలా బొమ్మలను గోడలపై ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి ఒక్క బొమ్మ ఒక పురాణ గాథనైతే తెలుపుతుంది. అలాగే ఆ చిత్రానికి సంబంధించిన పురాణ కథను కింద క్లుప్తంగా అయితే రాసి ఉంచారు, కాబట్టి మనకు త్వరగా అర్థమవుతుంది. విష్ణుమూర్తి యొక్క ప్రతి ఒక్క అవతారాన్ని, ఆ అవతారంలో చేసిన పనులన్నింటినీ బాగా వివరించారు. గుడికి రెండు వైపులా ఇలా బొమ్మలతో అయితే చిత్రీకరించారు. పిల్లలు కూడా చాలా బాగా వివరించి చెప్పడానికి వీలుగా ఉంది. ఇందులో కొన్ని కథలను మా పిల్లలకు ముందే చెప్పడం వల్ల మా పాప నాకు వాటిని అన్నిటినీ చూపిస్తూ చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ ఇదైతే ప్రహ్లాదుని కోసం నరసింహమూర్తి వచ్చి హిరణ్యకశిపుని చంపడం, అలాగే వామనావతారంలో 3 అడుగులు తీసుకొని భూమి, ఆకాశం, అలాగే బలిచక్రవర్తి మీద కాలు పెట్టడం, తర్వాత పరశురాముడు, అలాగే రాముడి జననం, దశరథుడు కౌసల్యమూర్తితో రాముడు, అలాగే రాముడు శివధనస్సును విరిచడం, తర్వాత హనుమంతుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తన భుజాలపై మోసుకొని వెళ్ళడం, రాముడు సీతా సమేతంగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమంతునితో కలిసి ఉండటం, అలాగే కృష్ణుడు అవతరించి దేవకి వసుదేవులకు పుత్రునిగా జన్మించడం, తర్వాత వసుదేవుడు యమునా నదిని బాలుణ్ణి తలపై పెట్టుకొని వెళ్ళడం, తర్వాత కృష్ణుడు రాక్షసిని తన రొమ్ము పాలు తాగి చంపేయడం, కోతులకు, పిల్లులకు అన్నిటికీ వెన్నను దొంగలించి పంచిపెట్టడం, అలాగే తన స్నేహితులతో కలిసి కూడా దొంగలించడం, ఇక గోపికలందరి చీరలు ఎత్తుకొని వెళ్ళి చెట్టు మీద కూర్చొని ఉండడం, అలాగే కాళింది అనే పాముని చంపడం, గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తడం, ఇలా శ్రీకృష్ణుని లీలల అన్నింటినీ పెట్టారు. ఇక ఇక్కడైతే చెప్పులు వదలడానికి ఒక కౌంటర్ అయితే ఉంది. దాని పక్కన మళ్ళీ రాముడికి సంబంధించిన, అంటే రామాయణానికి సంబంధించిన బొమ్మలనైతే చిత్రీకరించారు. మనకు ఇక్కడ రామాయణం, అలాగే కృష్ణుని జననం అన్నీ ఈ చిత్రాల ద్వారా అయితే బాగా తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయడం వంటి ముఖ్యమైనవన్నీ ఇక్కడైతే పొందుపరిచారు. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. గుడి బయట ఇలా ఉంది. ఆ రోజు ఫుల్ రష్గా ఉన్నారండి, దర్శనానికి చాలా మంది వచ్చారు. ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే గుడి లోపల అంతా శనివారం కాబట్టి జనాలైతే ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఫోన్ అనేది అలో ఉండదు కాబట్టి నేను బయట మొత్తం చూపించేశాను. ఇక లోపలికైతే అలో లేదు కాబట్టి దేవుణ్ణి అయితే చూపించలేను.
క్యూ చూసారుగా, చాలామంది ఉన్నారు కాబట్టి దర్శనానికైతే ఒక 1 అవర్ టైం పట్టింది. ఈ గుడిలో వెళ్ళాలంటే మగవారైతే షర్ట్ బనియన్ తీసి వెళ్ళాలి. ఇది ఈ గుడిలో ఆచారం. ఇలా మొత్తం అందరూ గుడిలో కొద్దిసేపు కూర్చున్నారు. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసాము. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇది గుడి బయట ఎక్కడ గ్యాప్ లేకుండా గుడి బయట ఫుల్గా జనాలైతే ఉన్నారు. ఇక మేమైతే బయటికి వచ్చేసాము. గుడి మొత్తం ఒక్కసారి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా మారిపోయింది, అలాగే చాలా బాగుంది కూడా. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇక గుడికి ఒకవైపు ఉండే చిత్రాలన్నింటినీ చూపించాను. ఇప్పుడు రెండవ సైడ్ ఉండే చిత్రాలను చూపిస్తున్నాను. ఇందులో నాకైతే చాలా తెలియనివే ఉన్నాయి. అక్కడ చదువుకొని అవి ఏంటో అనేవి కొద్దిగా తెలుసుకున్నాను. ఒక సైడ్ ఉండే చిత్రాలన్నీ కొద్దో గొప్పో తెలుసు, కానీ ఇటు సైడ్ ఉండేవి అంతగా తెలియవు. ఇది గజేంద్ర మోక్షము. ఇటు సైడు ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ టెంపుల్ ఏ దేవుడికి ప్రసిద్ధి చెందింది అనే ముఖ్యమైన విషయాలైతే ఉన్నాయి. భగీరథుడు గంగాదేవి కోసం శివుని తపస్సు చేయడం, అలాగే విష్ణుమూర్తి. ఇక్కడ అన్ని గుడులకు సంబంధించిన వివరాలైతే చాలా బాగా వివరించారు.
గుడిలో మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత పంచముఖికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఆటోలు అయితే వెళ్తుంటాయి. ఈచ్ పర్సన్కి 150 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళే 4 ప్లేసెస్ దాకా చూపిస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి పంచముఖి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోండి. ఇది మా మంత్రాలయం ట్రిప్. గుడి టోటల్ వ్యూ ఇది చాలా పెద్దగా ఉంది. అలాగే మెయిన్ గేట్ నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి చాలా దూరం కూడా ఉంది. వీడియో చివరి వరకు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్